నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం అలజడి సృష్టించింది ఖమ్మం జిల్లా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొంగులేటి కాంగ్రెస్ ఎంట్రీ తర్వాత ఖమ్మంలో అనేక మార్పులు జరిగాయి. ఆయన చేసిన ఛాలెంజ్ ప్రకారం తెలంగాణలో మొత్తం ఖమ్మం నుండి అన్ని నియోజకవర్గాల నుండి గెలిపిస్తా అని చెప్పేసి ఇచ్చిన వాగ్వాదం మీద ఆయన నిలబడ్డాడు. అలాగే అంటే అటు సత్తుపల్లి నియోజకవర్గంలో ఎంతోమంది శ్రీనివాస్ రాక కోసం ఎదురు చూసి ఆయన రాగానే ఆయన చేసిన ఛాలెంజ్ను విజయంగా అంటే ఆయనకు ఒక పేరు నిలబెట్టాలి, ఖమ్మంని చరిత్రలో నిలిపాలన్న కారణంతో ఎంతోమంది అక్కడ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు సొంత పనిలా భుజాల మీద వేసుకొని వాళ్ళు పనిచేసిన సంగతి తెలిసిందే. అసలు గ్రౌండ్లో ఏం జరిగింది అన్నది బయటకు తెలియకపోయినప్పటికీ ఖమ్మం మాత్రం విజయం సాధించింది. అందులో భాగంగా మన ముందు ఖమ్మం జిల్లా నుండి ప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనను అసలు ఖమ్మంలో ఏం జరిగింది ఆయన నుండే తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే సార్. అన్న చెప్పండి, అసలు ఖమ్మం జిల్లా ఎన్నికల తర్వాత మళ్ళీ ఖమ్మం మాటే లేదు. అసలు పొంగులేటి కూడా ఖమ్మం సైడ్ రావడం అయితే తగ్గించాడని చెప్పేసి తెలుస్తుంది. అసలు ఖమ్మంలో ఎన్నికల సమయంలో మీతో ఇచ్చిన హామీలు కావచ్చు, మీరు ఆయనను గెలిపి అంటే ఆయన ఛాలెంజ్ను మీరు ఛాలెంజ్గా తీసుకొని అటు సత్తుపల్లి నుండి కూడా పనిచేసిన సంగతి తెలిసిందే. అంటే ఇట్లా చేయాలన్న ఆలోచన మీకెందుకు వచ్చింది? లేదండి, మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాకపోవటం ఏమీ లేదు. ఖమ్మం జిల్లాలో శ్రీనివాసరెడ్డి గారు, మేము సత్తుపల్లి నియోజకవర్గం, నా పేరు గాయ వంజీ ప్రసాద్. శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మటి మేము వైఎస్ఆర్సీపీ ఉన్నప్పటి నుంచి 2014 నుంచి ఆయన గారు వెంటనే ఉన్నాం. తర్వాత పార్టీ మారిన తర్వాత మేము టీఆర్ఎస్లోకి వెళ్ళాం. పరిస్థితులు మాకు అక్కడ టీఆర్ఎస్ పరిస్థితులు మాకు అనుకూలించకుండా వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా వాతావరణం ఉంటే మేము ముఖ్య కార్యకర్తలు అందరూ శ్రీనివాసరెడ్డి గారికి సార్ ఇక్కడ ఇబ్బంది ఉంది సార్ అని చెప్పి ప్రోద్బలంతో శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ ఇయర్ జూన్లో వచ్చిన తర్వాతనే ఆయన గారు ఇచ్చిన మాట అసెంబ్లీ గేటు దాటి నేను ఖమ్మం జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యేను కూడా అన్న మాటే స్టేట్ మొత్తం కూడా చాలా బలమైన మాటగా మారి అటువంటి వాగ్దానం చేసిన తర్వాత అతని మాటను నిలబెట్టాలని మేము ఎంతగానో కృషి చేసాం. ఆ మాటకి ఆయన గారు మాకు చాలా సహాయం అందించారు. సరేనా, అంటే మొదట అసలు పార్టీ మారాలన్న ఆలోచన మీకెందుకు వచ్చింది? అంటే మీరు ఆయనతో చర్చించినప్పుడు కార్యకర్తల మాట నా మాట అని చెప్పేసి ఆయన అన్నాడు. అసలు పార్టీ మారితే బాగుంటుందని మీకు ఎక్కడ అనిపించింది? సార్, ఈ అహంకారపూరితమైన గత ప్రభుత్వాలు చేసే ఇబ్బందులను అందరికీ తెలిసినాయి. మాకు ఎవరికి అపాయింట్మెంట్ లేకుండా ఎమ్మెల్యేను కూడా కలవాలంటే ఒక గొప్ప విషయంలా ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మా సత్తుపల్లి నియోజకవర్గంలో మట్ట రాగమయ్య దయానంద్ గారు మా ఎమ్మెల్యే. ఇప్పుడు మేము ఎమ్మెల్యే పని కావాలని మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎమ్మెల్యే మా ఇంటికి వస్తున్నారు రెగ్యులర్గా. మాకు మినిస్టర్ గారు కూడా మాకు ఎప్పుడు రెగ్యులర్గా అందుబాటులో ఉంటున్నారు. మీరు అన్నట్లు అందుబాటులో లేరు అన్నమాట అవాస్తవం. రెగ్యులర్గా మాకు మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాకు రెగ్యులర్గా అందుబాటులో ఉన్నారు. తర్వాత మట్ట రాగమయ్య దయానంద్ గారు అయితే మా పని కోసం మేము వెళ్ళాల్సిన అవసరం లేదు, తనే వస్తున్నారు. పాపం డాక్టర్, భార్యాభర్తలు ఇద్దరు డాక్టరు. మేము ఒక్క ఓటే వేసాము, ఇద్దరు సర్వీస్ చేస్తున్నారు. మాకు ఒక్క ఓటు వేస్తే ఇద్దరు సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు నిత్యం సర్వీస్ మోటోలోనే ఉన్నారు సత్తుపల్లిలో నుండి వాళ్ళు గెలిచిరు, అటు ఖమ్మంపల్లి నుండి ఆయన గెలిచిన తర్వాత అసలు మీకు గెలిచే ముందు మీకు ఏం హామీలు ఇచ్చిండు? అంటే ఇటు కార్యకర్తలకు కావచ్చు, అటు నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, జిల్లా ప్రజలకు కావచ్చు, ఎలాంటి హామీ ఇచ్చిండు? మీకు ఏ విధంగా న్యాయం చేస్తాను ఆయన? మాకు హామీలు అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు సార్. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చే బాధ్యతే మంది. మన జిల్లా నుంచే బలం, మనమే కాంగ్రెస్ పార్టీని బలం పెంచాలి. ఇక్కడ నుంచే మన మోటోనే ముందుకెళ్ళాలి. మన చూసి అవతల ఆదర్శంగా మారాలి. ఖమ్మం చూసి నల్గొండ మారాలా, నల్గొండ చూసి మహబూబ్ నగర్ మారాలి. అట్లా ఒక జిల్లాను చూసి ఒక జిల్లా మారాలి. దానికి ఫస్ట్ ర్యాంకింగ్లో మనం ఉండాలని చెప్పి మాకు శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. మనం అనుకున్నట్టు సాధించాలి అని టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ రీచ్ అయ్యారు. అంటే ఖమ్మం విజయం వెనుక కార్యకర్తలు ఉన్నారనుకోవచ్చు, లేదంటే డబ్బు వేయలేరు అనుకోవచ్చు? లేదు, ఖమ్మం విజయం వెనుక పూర్తిగా సర్వీస్ మోటో, శ్రీనివాసరెడ్డి గారి సర్వీస్ మోటోని, తర్వాత అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు చేసిన కృషి, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బలం, కార్యకర్తల అండ పూర్తిగా నిలబడ్డాయి. అంటే బీఆర్ఎస్లో ఏదైతే మీకు విలువిస్తలేరు, అక్కడ మంచి ప్రాధాన్యత దక్కలేదని కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్లోకి వచ్చినాక మీకు ఎలాంటి విలువ దక్కుతుంది? అంటే మీకు కావచ్చు, అటు శ్రీనివాసరెడ్డి కావచ్చు. ఇప్పుడు మాకే కాదు సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నేననే కాదు, నేను పనిచేసానని కాంగ్రెస్ కార్యకర్తని కాకుండా ప్రతి సామాన్య ప్రజలు కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాల్సిన
ఈజీగా వెళ్ళిపోవచ్చు, మా మంత్రి గారి దగ్గరికి ఈజీగా వెళ్ళిపోవచ్చు, మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి ఈజీగా వెళ్ళిపోవచ్చు, లేదంటే మాకు ఇంకో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి ఈజీగా, వాళ్ళందరూ యాక్సెస్ ఉంది మా జిల్లా మొత్తం. వాళ్ళు గెలిచినాక ఎన్నిసార్లు కలిసినాను? రెగ్యులర్గా అందుబాటులో ఉన్నారు. మాకు వాళ్ళు ప్రతి ప్రోగ్రామ్కి మేము వెళ్ళలేకపోవచ్చు, కానీ మేము అన్ని ప్రోగ్రాంలకి మేము కూడా కొంచెం చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాం కాబట్టి వ్యాపార రీత్యా కొంచెం మేము బిజీ. వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉన్నారు. మేము ఏదైనా అవసరం ఉందంటే రండి అంటున్నారు. మార్నింగ్ ఫస్ట్ అవర్లో డైరెక్ట్గా ఎమ్మెల్యే మినిస్టర్ క్వార్టర్స్కి రండి, లేదా నేను పలానా రోజు రేపు ఇవాళ ఒక్క రోజు వదిలితే ఎల్లుండి ఖమ్మంలో ఉంటే వచ్చేసేయండి అంటున్నారు. మాకు 3 మినిస్టర్లు ఉన్నారు, 3 అందుబాటులో ఉన్నారు. మాకు అందుబాటులో లేకపోతే ఇబ్బంది, కానీ ఇక్కడ వాళ్ళు అందుబాటులో లేకపోయినా అక్కడ స్థానికంగా అందుబాటులో ఉండే పర్సన్లు ఉన్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంత గతంలో అసలు ఇటువంటి పరిస్థితే ఉండేది కాదు. మేము అసలు ఎవరిని కలవాలన్నా, ఎవరికి కలవాలన్నా, మేము ఎవరినైనా కలవాలంటే ఆ ఊరు సర్పంచ్ని తీసుకొని పోవాలి. ఆ ఊరు సర్పంచ్ మనోడు కాదు రావద్దని చెప్తారు ముందే. వాళ్ళు ఒక కోవర్ట్ ఉంటారు వాళ్ళకి, ఆ కోవర్ట్ని తీసుకొని వెళ్తేనే మాకు పని అవుద్ది. ఆ కోవర్ట్ దగ్గర మేము వెళ్ళేవాళ్ళం కాదు. అట్లా మేము రాజకీయంగా ఇబ్బంది పడ్డాం. ఓకే, అంటే వస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మంలో ఇలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. ఖమ్మం వన్ సైడ్ వార్ సార్, వన్ సైడ్ వార్. కాంగ్రెస్ ఎట్లా చెప్పగలుగుతాం సార్? అసెంబ్లీలు అన్నీ మాయ ఉన్నాయి. అవును, అసెంబ్లీలు అన్నీ మాయ ఉన్నాయి. ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరలేవు అని చెప్పేసి ప్రజల్లో నానుంది. లేదండి, మన ఇప్పుడు కూర్చొని కరెక్ట్గా 2 నెలలు అయింది, 60 డేస్ అయింది. రాను ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. అట్లేం లేదు, నిదానంగా. ఇప్పుడు అక్కడ వాళ్ళు సెటప్ అంతా కూడా మన సారు కేసీఆర్ మొత్తం క్లీన్ స్వీప్ చేసి వెళ్ళిపోయారు. మన సారు కొద్దిగా అన్నీ ఎక్కడెక్కడ తెలియకుండా మొత్తం స్వీప్ చేసిపోయారు. అన్ని అప్పులు ఉన్నాయి. వీళ్ళు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ మొత్తం చేయటానికే ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు రైతు బంధు 2 ఎకరాల లోపల ఇచ్చేశారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు మీకు అప్లికేషన్లు తీసుకున్నారు ఉచిత విద్యుత్కి. అలా 1 by 1 ఒక ప్రణాళికగా సార్, ఇది ఒక ప్రోగ్రామ్ కదా. మీరు నేను చేసుకునేది అయితే ఇమీడియట్గా ఒక ప్రోగ్రామ్ అంటే ఇక సిస్టమ్, ఆ సిస్టమ్ ఫాలో అవుతూనే ఉన్నారు. ఓకేనా? అంటే ఇప్పుడు మీ శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం కావచ్చు, అందరు పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారన్న? ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. లేదు నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళు నామినేటెడ్ పోస్టులకు ఎంకరేజ్ చేస్తారు. అక్కడ ప్లేస్లు, తర్వాత అక్కడ స్థితిగతులు, అక్కడున్న మ్యాచింగ్, దాన్ని బట్టి చూసి ప్లేస్మెంట్స్ అందరికీ సఫిషియెంట్గా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే, అంటే నీకోసం నేను విన్నప్పుడు కొన్ని మాటలు విన్నా. ఏంటంటే ఆ ఎమ్మెల్యే ఖచ్చితంగా చేస్తాడు, ఆయనను గెలిపి మేము ఉన్నాము, మా కోసం ఈసారి మార్పు తీసుకొద్దామని చెప్పేసి జనాల్లో ప్రచారం చేసుకుంటే తిన్నాం. ఒకవేళ మార్పు రాకపోతే ఆ ప్రజలు అడిగే సమాధానానికి నువ్వు బాధ్యులు అవుతారా, లేదంటే అటు ఎమ్మెల్యే బాధ్యులు అవుతారా? మార్పు మా ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ గారండి. మాకు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన ఆదేశాలు ఏంటంటే రాగమయ్య దయానంద్ గారిని ఎటువంటి పరిస్థితుల్లో అత్యధిక మెజార్టీతో తీసుకొచ్చి గెలిపించాల్సిందే అన్నారు. మేమంతే, మార్పు తీసుకురాకపోవటం ఏం లేదు. మార్పు వచ్చింది కాబట్టి మా డాక్టర్ గారు ఇద్దరు రోజు ఇంటింటి మేము ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు, ప్రజల దగ్గరికి వీళ్ళే వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేనే వెళ్ళిపోతున్నారు. మేము పని కోసం ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి రావట్లా, ఎమ్మెల్యేనే ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. మీకు ఏమైనా పనులు ఉంటే నేనే వస్తుంటా చెప్పండి, నేను ఇవాళ. ఇది నువ్వు వాళ్ళని హైప్ చేయడానికి చెప్తున్నావు అనుకోవచ్చా, లేదంటే నిజమన్నా? చచ్చా అట్లేం లేదు. మీరు ఎప్పుడు వాళ్ళ హాస్పిటల్లో రెడీగా ఉంటారు సార్. ఒకవేళ మేము సడన్గా వెళ్ళండి, మేడం గారు ఈవినింగ్ టైంలో పాపం 2 hours కంప్లీట్గా ఆఫీస్లో ఉంటారు, హాస్పిటల్లో కనిపిస్తారు, మీకు మాట్లాడతారు. ఏదైనా గృహప్రవేశాలు, ఏదైనా ఓపెనింగ్స్ అవి ఉంటే, ప్రోగ్రామ్స్ ఉంటే బయటకు వెళ్తారు తప్ప డాక్టర్ గారు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. ఏది దయానంద్ గారు ఎప్పుడు సర్వీస్ మోటో, ఎప్పుడు పబ్లిక్లోనే ఉంటారు. ఓకే, కాంగ్రెస్ గెలిచినాక ఎంతోమంది అంటే చిన్న కార్యకర్తలు కూడా ఎన్నో ఆశలతో ఉంటున్నారు. వాళ్ళకు సరైన న్యాయం జరుగుతుందా కాంగ్రెస్లో? మరి అదే కదా సరైన న్యాయం అంటే, బలమూరి వెంకట్కి ఎమ్మెల్సీ ఇవ్వటం అదే కదా సరైన న్యాయం జరిగింది. ఇక అట్లా ఒకళ్ళనొకళ్ళు అందరికీ ఆ ప్లేస్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి తీసుకుంటారు. బలమూరి వెంకట్ని ఒక్కనే చూసుకుంటాడు, అద్దంకి దయాకర్కి అన్యాయం జరిగింది? లేదు, అద్దంకి దయాకర్కి కూడా ప్లేస్ ఉంది, దాన్ని సెట్ చేస్తున్నారు. కొంచెం మీ మ్యాచ్ కావాలి కదా అన్నీ. లేదు, అది కూడా ప్లేస్ జరుగుతుంది. అంటే ఉదాహరణకు బయట వాళ్ళది పక్కన పెడితే, నీకే ఏదైనా అవకాశం ఇవ్వకపోతే ఎన్నికల్లో నువ్వు ఆ పార్టీతో ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? తప్పకుండా ఇస్తారండి, 100% ఇవ్వకుండా ఉండరు. కాకపోతే దానికి మనం సూట్ అవుతావా, ఆ పదవికి మనం ఆ సర్వీస్ చేయడానికి మనం ఎలిజిబిలిటీస్ ఏమి ఉన్నాయని గ్రహిస్తారు. నువ్వు ఆశించింది ఏదన్నా నీకు రాకపోతే పార్టీతో కొనసాగుతావు? 100% కొనసాగటానికి రెడీగా ఉన్నాం. అహంకార ధోరణి, ఆ దుర్వినియోగం చేసే ధోరణిలో ఉన్న ఆ పార్టీని మేము అటు చూడదలుచుకోలేము. ఎంతవరకు కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ కూడా చెప్తున్నారు 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది, లేదంటే ఏడాదిలో కూలిపోతుంది అని చెప్పేసి. సార్ కూలిపోయే ప్రభుత్వంతో ఎట్లా ఉండగలరు సార్? ఇది ప్రజాపాలన సార్, ఇది కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన. అవన్నీ అహంకారపూరితమైన మాటలు.
వాళ్ళు ఏంటంటే దుర్వినియోగం చేసి ఏదో మాటలు గారిడీ చేసి మనకి ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఎవడు మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎవడరా కూల్చేది రండిరా తొక్కుతా పండబెట్టు అన్నాడు. అట్లా ఇప్పుడు వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యేలకే స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ అన్న మాట ఇప్పుడు నడవు సార్. అతను చేసిన అరాచకాలు చూస్తే 1 by 1 ప్రతి డిపార్ట్మెంట్లో విద్యుత్ శాఖలో అప్పులే ఉన్నాయి, టీఎస్ఎస్, పీడీఎస్ఎల్, ఎన్పీటీసీఎల్ మొత్తం అప్పులే ఉన్నాయి. తర్వాత ఇరిగేషన్ మొత్తం అప్పులే ఉన్నాయి. ఎటన్నా వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, మొత్తం వాటర్ ఏదైనా అన్ని అప్పుల్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీస్తున్నారు, దానివల్ల ఎవరు వెళ్ళరు. ఒక మాట అంటే శ్రీనివాస్ రెడ్డి గారు అటు కాంగ్రెస్లోకి రాకముందు నా కార్యకర్తలు చెప్తేనే నేను నచ్చినా అని చెప్పేసి అన్నాడు. అది ఎంతవరకు వాస్తవం? 100%. కార్యకర్తల మాట వినాల్సిన అవసరం ఆయనకి ఏముంది? కార్యకర్తలే ఆయన బలం, ప్రజలు కార్యకర్తలే ఆయన బలం అంటారు. కానీ బయట డబ్బే ఆయన బలం అని చెప్పి లేదు, డబ్బు కాదు, మంచితనం ఉంది. అతను ఎంత పెద్దోడైనా కానీ మాలాంటి చిన్నోళ్ళకి కూడా నమస్తే కూర్చోన్న అని మర్యాద ఇచ్చి ఛాయ్ తాపిస్తాడు. మంచితనం ఉంది. మాకు విలేజ్లోకి వెళ్ళిన చిన్నోళ్ళు కూడా డైరెక్ట్గా సీనన్న అనుకుంటూ వెళ్ళిపోతారు. ఏది చిన్నోళ్ళు వాళ్ళకి పాపం అంత పెద్దవాళ్ళని కలవటం కూడా కష్టమైన పరిస్థితిలో ఉన్నోళ్ళు కూడా పలానోళ్ళు అంటే రానా నువ్వు భయపడాల్సిన అవసరం ఉంది రా అని దగ్గర తీసుకుంటాడు. చాలా మంచోడు, వ్యక్తిగతంగా మంచోడు. అందుకని జిల్లా మొత్తం కూడా వన్ సైడ్ ఉంది. మాకు శ్రీనివాస్ రెడ్డి గారే కాదు, ఇట్లా మా ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ గారు కూడా ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి పాపం మనం ఈ టైంకి వెళ్తే టైంకి వెళ్తే భోజనం చేయండి అని కూర్చోబెట్టి భోజనం చేయండి ప్రసాద్ అని చెప్పి చేపిస్తారు. అట్లా చిన్నోళ్ళకు కూడా మర్యాద ఇస్తారు. మినిస్టర్ అయిన తర్వాత ఖమ్మంకి ఎన్నిసార్లు వచ్చాను? 10-15 రోజులకు ఒకసారి వస్తూనే ఉండు. మినిస్టర్ అయిన కొంచెం బిజీ ఉన్నారు అంతే తప్ప, వాళ్ళ తమ్ముడు కొడుకు పెళ్ళి ఒకటి ఉంది, ఆ బిజీలో తప్ప 100% కార్డులు ఇవ్వటం కానీ జిల్లాలోనే తిరుగుతున్నారు మొత్తం. అంటే శ్రీనివాస్ రెడ్డిని గెలిపించి తప్పు పని చేసినామని చెప్పేసి అక్కడ కార్యకర్తలు అనుకుంటారు అని చెప్పేసి అంటారు. నిజమా? ఏ క్వశ్చన్ 1% కూడా కరెక్ట్ కాదు, అది 100% రాంగ్. అసలు అతను గెలిపించి అతను నిజంగా ఉన్నాడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మనకు ఇంత బలం వచ్చిందని మేమందరం ఎంతో ఉత్సాహంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఓకే, అది ఒకవేళ ఈ ఎన్నికల తర్వాత కూడా ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, తర్వాత స్థానిక ఎన్నికలు అయిపోయినాక కూడా ఇదే మాట చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 100%. శ్రీనివాస్ రెడ్డి గారు 100% అందరికీ న్యాయం చేస్తారు. ఈ మాట మేము ఈరోజు కాదు, ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్, ఆఫ్టర్ లోకల్ ఎలక్షన్స్ తర్వాత కూడా మేము ఇదే మాట మీద కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇదో ఒక వార్త వినిపిస్తుంది మొన్నటి నుండి రండా అనే మాట మీద. అయితే సార్ అది రేవంత్ రెడ్డి గారు ఈ సాంప్రదాయం నేర్పిందంతా కేసీఆర్ సార్. ఓకే, ఆయనకు తగ్గట్టు ఇతను వెళ్తున్నారు. ఓకే, సముజ్జులు కాబట్టి వాళ్ళు వెళ్ళొచ్చు. బల్కా సుమన్ అనే చిన్న వ్యక్తి అహంకార ధోరణిని చూపెట్టుకుంటా స్థాయిని మరిచి, విద్యార్థి దశ నుంచి వచ్చినావు, నీ స్థాయి నీ లెవెల్ ఏంటో చూసుకొని మాట్లాడాలి. చెప్పు చూపించడం అన్నది అతని స్థాయిని మించింది. అతని స్థాయిని మించిన వ్యాఖ్యలకి మేము కూడా ఖండించాం. మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. గవర్నమెంట్ కూడా సుమోటోగా తీసుకోవాలి ఇటువంటి కేసులు, సుమోటోగా డైరెక్ట్ తీసుకొని లోపలేసేయాలి. ఇది రాంగ్ కల్చర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అసెంబ్లీలో చూడండి, డోర్లు వేయండి మొత్తం చర్చిద్దాం అంటున్నారు. ఈ విధమైన పరిస్థితి ఎప్పుడన్నా చూసారా మీరు? కేసీఆర్ హయాంలో కావాలంటే 2 రోజులు పెంచుదాం అంటుండు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నా కావాలంటే ఇంకా 2 రోజులు చర్చిద్దాం, మీరు ఏది కావాలంటారు ఆ అంశం మీద, మన వాటర్ మీద చర్చిద్దాం. మీరు ఎన్ని టీఎంసీలు రావాల్సి, మనకు ఎన్ని టీఎంసీలు నాగార్జున సాగర్ నుంచి తీసుకున్నారు. జగన్ రెడ్డి సీఎం, ఆంధ్ర సీఎం జగన్ రెడ్డి గారు ఎంత పోలీసు వాళ్ళని పెట్టి కబ్జా పెట్టారు. మీకు కావాలంటే 2 రోజులు కూర్చొని అసెంబ్లీ సెక్షన్ని పెంచి చేద్దాం. కావాలంటే పెద్దల సభ ఎమ్మెల్సీని కూడా పెంచేసి టైంని పెంచి మీకు చర్చిద్దాం. మీరు బట్టలు తెచ్చుకొని ఇంట్లోనే హాల్లో కూర్చొని. అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఖమ్మంలో కావచ్చు, అనేక అక్రమాలు చేసింది టీఆర్ఎస్, బీఆర్ఎస్ అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటారు. మీరు కూడా అనేక సమస్యలు వాళ్ళ అంటే ఇవి అప్పుడు వాళ్ళ హయాంలో ఇన్ని ఇబ్బందులు జరిగినాయని తీసుకుపోయారు. ఎన్నిటి మీద పరిష్కారం చూపించారు? అసలు చూపగల దమ్ము, సత్తా దీనికి ఉందా, కాంగ్రెస్కి ఉందా? పరిష్కారం చూపడానికంటే వీళ్ళు పరిష్కారం చూపడానికి ఇప్పుడే కదా సార్, ఒక 2 నెలలు అవుతుంది. అన్నీ తెలుసుకోవాలి, అన్ని ఒక్కొక్కటి. మీరు వాళ్ళ దృష్టికి ఆ సమస్యలు తీసుకుపోయినప్పుడు మీకు ఎట్లాంటి రెస్పాన్స్ ఇస్తారు? మా మినిస్టర్ గారు అయితే చర్యలు తీసుకుందాం అంటున్నారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులకి ఇంకా సిట్ రైట్ కోసమే టైం వెయిట్ చేస్తున్నాం. అంటే మేము అన్నీ ఒకేసారి తీసుకెళ్ళటం కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలన్నీ చిన్న అక్రమాలు జరిగినాయి. అంతెందుకు సత్తుపల్లి మా మున్సిపాలిటీ నుంచే మా మున్సిపల్ కమిషనర్ని ట్రాన్స్ఫర్ మీద వెళ్ళనివ్వలేదు మేము. మీరు ఉండండి, మీరే ఉండాలా, ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని గతంలో ఏం జరిగినాయి, ఇప్పుడు ఏం జరిగిందో చెప్పాలి మీరు అని చెప్పి మేమే ఉంచినాం. సత్పల్లి మున్సిపల్ కమిషనర్ని ట్రాన్స్ఫర్కి టైం అయింది, నేను వెళ్ళిపోతున్నాను, వద్దొద్దు మీరే ఉండాలి. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, మీరు మొత్తం మాకు లెక్క చెప్పి వెళ్ళాలి అని చెప్పి మేమే ఉంచాం. అంటే మీరు ఉంచితే ఉండే అంత అంటే మీకు అంత వాల్యూ ఉందా? అంటే మాకు మీ పనితనం బాగుంది మేడం, మీరు ఉండాలి
ఓకే, అర్థమైందా? మేము మీ పనితనం మీ వర్క్ హాలిక్ ఉన్నారు, మీరు ఉండాలి, మీరు మాకు నేర్పాలని చెప్పి ఆపుతున్నాం. ఓకేనా? అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కావచ్చు, అంటే అనేక సమస్యల మీద మీరు అటు ఇటు వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికి మీకేమైనా తేడా కనబడుతుందా? ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు, స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉన్నారు. మా జిల్లానే కాదు, తెలంగాణ మొత్తం కూడా ఏదున్నా డైరెక్ట్గా ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులో ఉన్నారు. అందరు ఎమ్మెల్యేలు ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. ఎవరు ఏ విషయాన్ని చెప్పినా గ్రహించుకొని ఆ విషయాన్ని సార్ట్అవుట్ చేయగలుగుతున్నారు. గతంలో ఎమ్మెల్యేని కలవటం అంటే కూడా చాలా పెద్ద విషయం ఉండేది. ఇప్పుడు అందరూ అందుబాటులో ఉన్నారు. ప్రజల దగ్గరికి పాలన వచ్చింది. అదొకటే మెయిన్. అంటే మీకు పని తగ్గింది అనుకోవచ్చా? పని తగ్గటం అనేం కాదు, ప్రజల వద్దకు పాలన రావటం అంటే ప్రతి చిన్నవాడు కూడా ఒక గౌరవపదంగా బతికినట్టే. ఓకే, అది ఓకేనా? అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇటు మీ సత్తుపల్లి ఎమ్మెల్యే దయానంద్ గారు కావచ్చు, అసలు వాళ్ళ పరిపాలన ఎట్లుండాలని మీరు ఆశిస్తారు? ఎట్లుంది వాళ్ళ పరిపాలన? ఎట్లా ఏం చేయాలని ఒక 15 సంవత్సరాల నుంచి ప్రణాళిక రాసుకున్నారు సార్. ఓకే, వైఎస్ఆర్సీపీలో నుంచి వీళ్ళిద్దరూ కూడా 15 సంవత్సరాల నుంచి ప్రజలకి ఈ విధంగా సర్వీస్ చేయాలి, ఈ విధంగా చేయాలని రాసుకున్నారు సార్. కాకపోతే గత ప్రభుత్వాలు గతంలో వీళ్ళని కొంచెం పొజిషన్ ఇవ్వకుండా కొంచెం ఆపెట్టారు. అదంతా కూడా ఈ రోజున వాళ్ళ ఆ సర్వీస్కి డబల్ సర్వీస్ ఇస్తున్నారు సార్. ఎగ్జాంపుల్, మేము ఒక కోట్ వేసాం. ఒక కోట్ వేస్తే మా డాక్టర్ గారు 2 డాక్టర్లు పనిచేస్తున్నారు. ఎప్పుడు హాస్పిటల్ ఫ్రీ. మేము ప్రజల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన ఎమ్మెల్యే దగ్గరికి మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేనే మా దగ్గరికి వస్తున్నారు. సత్తుపల్లిలో మట్ట రాగమయ్య దయానంద్ గారు మా దగ్గరికే వస్తున్నారు. ఇక దయానంద్ గారు అంటారు అతను హస్బెండ్, ఇక ఎప్పుడు పబ్లిక్లోనే ఉంటున్నారు. మాకు ఏ పోలీస్ స్టేషన్ కానీ ఏ అవసరం వచ్చినా చిన్న యాక్సిడెంట్ కేసు కూడా దగ్గరుండి అన్ని చూసుకొని మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఓకే, అంటే డెవలప్ పరంగా ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? డెవలప్మెంట్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదివరకు రైతు వేదికలను కట్టేవాళ్ళు. ఓకే, రైతు వేదికలకి వచ్చిన ఫండ్ని మేము ఎక్కడెక్కడైతే రోడ్లు డ్యామేజ్ అయినాయో అవన్నీ వేయాలి, కావాలంటే రైతు వేదికలు తర్వాత చూద్దామని చెప్పి మొన్న మా ఎమ్మెల్యే గారు ఫండ్ని మొత్తాన్ని కూడా రోడ్లు బాగా ప్యాచ్లు అయినాయి అన్నీ ప్యాచ్లు వేపిస్తున్నారు. అట్లా డెవలప్మెంట్స్కి ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉంటే. ఇంకోటి, మొన్న మేము ఒక హాస్టల్కి వెళ్ళాము సార్. ఎస్సీ ఎస్టీ హాస్టల్, బీసీ హాస్టల్ 3 హాస్టల్స్ సర్వే చేసాం. ఆడపిల్లలు ఇట్లా కింద పండుకుంటున్నారు సార్. పట్ట ఏది టవల్ వేసుకొని కింద పండుకుంటుంటే మా ఎమ్మెల్యే గారు చెప్పింది, ఫండ్తో సంబంధం లేదు, మీరు కాటు బెడ్ ఆర్డర్ ఇచ్చేయండి. 3/6 కాటు, 3/6 బెడ్, మీరు బెడ్స్ ఆర్డర్ ఇచ్చేయండి అని. ఏదున్నా ఎందరు స్టూడెంట్స్ ఉన్నారో అన్నిటికీ బెడ్స్ కింద పండుకుంటే వాళ్ళని చూసి పాపం అతను కళ్ళెమ్మ నీళ్ళు తిరిగినాయి. డైరెక్ట్ వాళ్ళతోనే భోజనం చేసారు. మా ఎమ్మెల్యే గారు అతని భర్త డైరెక్ట్గా సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో మెయిన్ హాస్టల్కి వెళ్తే, గర్ల్స్ హాస్టల్కి వెళ్తే వాళ్ళు కింద పండుకునేది చూసి మొత్తం అప్పటికప్పుడు మీరు ఏదైనా చేయండి, మొత్తం బెడ్స్ కార్డ్స్ మొత్తం రెడీ చేసేసండి ఆర్డర్ ఇచ్చేసారు. అట్లా డెవలప్మెంట్స్ విషయంలో వాళ్ళ దృష్టికి వెళ్ళింది ఏది కూడా తగ్గకుండా కాంప్రమైజ్ కాకుండా చేపిస్తున్నారు. ఓకేనా? మీరు చెప్తున్న మాటలు వింటే మీ నియోజకవర్గంలో మంచి జరుగుతుంది అని భావిస్తున్నాము. అది నిజమా అబద్ధం అనేది మేము ప్రత్యక్షంగా ఎప్పుడు వెళ్తామో తెలియదు, వెళ్ళినప్పుడే అవి నిజం అని చెప్పేసి ప్రజలకు కూడా అర్థమైపోతుంది. అంటే మీరు చెప్పేటివి వింటారు, అప్పుడు నిజాలను కూడా గ్రహిస్తారు. మీరు చెప్పేటివి నిజంగా అవి ఉన్నట్లు జరిగితే సంతోషం అన్న. ఎందుకంటే ప్రజాపాలన అన్నారు కాబట్టి ఎంతోమంది అమరవీరులను త్యాగాలను ఎన్నో గుర్తు చేసుకుంటూ మార్పు రావాలని చెప్పేసి ఖమ్మం కూడా ఎన్నో త్యాగాలకు ప్రతిఫలం ఖమ్మం. అలాంటి ప్రాంతంలో కూడా మార్పు చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ మాటలను అవిటిని మాత్రం ఖచ్చితంగా మేము చూపించే ప్రయత్నం చేస్తాం. ఇవి ఉన్నాయి, మీరు చెప్పినవి కాకపోతే మాత్రం దాన్ని మళ్ళీ మీతో డిబేట్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తాం. తప్పకుండా మీరు ఏ రోజునైనా ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళండి, ఇన్స్పెక్షన్ చేయండి, అక్కడ లోకల్లో గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు చూడండి. అన్ని డెవలప్మెంట్స్ జరుగుతుంటాయి. మా ఎమ్మెల్యే గారు కూడా మీకు అందుబాటులో ఉంటారు సత్తుపల్లి నియోజకవర్గం గురించి. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉంటే మీరు నాకు అప్పుడు అక్కడ ఉండే ఫోన్ చేయండి, నేను మీతో డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకేనా? ఓకే, నమస్తే.